కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పి వేమవరం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అగ్రికల్చర్ అసిస్టెంట్ భవితకు సన్మాన. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఏడీఏ దుర్గా లక్ష్మి, సామర్లకోట మండల వ్యవసాయ అధికారి వి మురళీధర్ విచ్చేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మురళీధర్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పొందడానికి కావలసిన పత్రాలను రైతులకు వివరించారు. అలాగే పంటల బీమా పథకం గురించి 80% సబ్సిడీ మీద అందించే డ్రోన్స్ విధి విధానాల గురించి తెలియచేయడం జరిగింది. అనంతరం పొలం పిలుస్తోంది కార్యక్రమం ఉద్దేశించి కాకినాడ ఏడీఏ దుర్గా లక్ష్మి మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ద్వారా అందించే పథకాలు, ఎరువుల లభ్యత మరియు వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు, సలహాలను రైతులు పాటించాలని తెలిపారు. తద్వారా తక్కువ పెట్టుబడితో అధిక నాణ్యమైన దిగుబడులు సాధించగలము అని తెలియజేశారు. ఈ కార్యక్రమం అనంతరం గ్రామానికి వచ్చి 5 ఏళ్లు పూర్తి చేసుకుని ఉండూరు గ్రామానికి ట్రాన్స్ఫర్ అవుతున్న సందర్భంగా గ్రామ రైతులు, నాయకులు అగ్రికల్చర్ అసిస్టెంట్ భవితకు సన్మానం చేశారు. గ్రామస్తులకు సొంత కూతురులా పనిచేస్తూ తన సేవలను అందించారని కొనియాడారు. త్వరలోనే తమ ఊరు మళ్లీ తిరిగి రావాలని రైతుల ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ముసిరెడ్డి శ్రీరాములు, నీటి సంఘం అధ్యక్షులు రాంబాబు, సొసైటీ అధ్యక్షులు మెడిది బుజ్జి, గ్రామ జనసేన నాయకులు మెడిది నాగబాబు, కొండపల్లి రాంబాబు, మేడిబోయిన ఏసుబాబు, పడాల దొరకూటమి నాయకులు మరియు పెద్ద ఎత్తున రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, శాంతి, కమల, రూప, భవిత తదితరులు పాల్గొన్నారు. రైతుల్లో 3 నెలల పని, 5 నెలల పని, 5 నెలలు వచ్చిన ఇన్కమ్, 5 నెలల్లో పోయిన ఖర్చులు తీస్తే యావరేజ్ 12 నెలలకు లెక్క వేసుకోవాలి. 12 నెలలకు మనకు అవసరం కాదు, 50,000 మిగులుతుంది ఆయన కొత్త. ఇప్పుడైతే ఇంకా బిజీ అయిపోతారు అంటే టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని. మరి మీ గ్రామంలో ఎందుకు ఆలోచించకూడదు? మీ గ్రామంలో ఉండాలి, ఖాళీగా ఉండే కన్నా ఎక్కడో కష్టపడి అంత జాబ్ చేసే కన్నా 20,000కి 30,000కి చేసే కన్నా ఇది మాత్రం భయపడక్కర్లేదంటే అంటే ఇంత ముందు జరిగే పూర్వం కానీ ఇప్పుడు లేదు. 2019 కౌలు చట్టం రద్దు అనే ఒకటి రావడం వల్ల ఆ ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ మీరు చెప్పినట్లు కౌలు రైతుకి అండర్స్టాండింగ్ ఉండాలండి. ఎలాగంటే నా భూమి ఆయన చేస్తున్నాడు, ఆయనకి అన్ని రావాలి అనుకో కొంతమంది ఆలోచన, అందరూ ఒకలాగా ఉండరండి. ఇంట్లో కూడా ఆలోచించి ఉన్నా, నేను హైదరాబాద్లో ఉంటాను, ధాన్యం అమ్మడానికి కానీ ఏదైనా ఇబ్బంది ప్రతిదీ ఎందుకు ఆయన పని చేసేది మేము చూసుకుంటాం అని అంటారు కొంతమంది మాత్రం లేదండి సగం సగం అలాగా లేదు, కొంతమంది అయితే నేనే తీసుకుంటానండి. రకరకాలు ఉన్నాయి. అంటే అది దాన్ని ఒక ఫిక్స్డ్ గా చెప్పలేమండి. ఒక కౌలు రైతుకును భూ యజమానికి సంబంధం ఫిక్స్డ్ లేదు. కొంతమంది పంట పోయిందని బాకీ మాఫీ చేస్తారు, కొంతమంది ఆ సిచ్యువేషన్ కూడా ఉన్నాయి. అది సొసైటీ సెక్రటరీ వచ్చారండి, రాలేదు కదా. అదే మీరు మాక్సిమం లోన్ మాత్రం ఈ ఇన్సూరెన్స్ మాత్రం కట్టేటట్లు చూసుకోండి. ఇన్సూరెన్స్ కానీ అలాగే ప్రాబ్లం కానీ డైరెక్ట్లీ సపోర్ట్ వీళ్ళు పెట్టడానికి వీళ్ళకి పోతారు. నాకు సంతకం పెట్టలేదు ఆలోచుంటారు. వాళ్ళతో ఇంకూర్చొని అడిగి అనుకోండి అంటారు. మా ఊళ్ళో అక్కడ కూడా రైతులు ఎక్కువ అదే పూజ చేసుకున్న రైతులు ఆ ప్రాబ్లం చేసుకుంటూ తప్ప 90% అందులో కౌలు చేసుకోలేదు. ఇదే కౌలు కాలం వస్తువులు ముందు కూడా సంఘాలు పెడితే కంపెనీ ఇన్సూరెన్స్ ఏ పథకాల్లో కూడా మీకు ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. మీరు అందరూ ఉపయోగించుకునేటట్టు చేయడం జరుగుతుంది. మీకు వ్యవసాయ గారు కానీ ఆర్ఎస్ఎం స్టాఫ్ కానీ అందరూ ఉంటుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం గారికి మాట్లాడాలి, డైరెక్ట్గా చెప్పచ్చండి. ఎలాంటి సమస్యలు రాకుండా చూడడానికి చూస్తాము. మీరు అందరూ చెప్పిన సమస్యలు కూడా మేము పైకి నెరవేర్చడం జరుగుతుంది. పై గారికి అలాగే స్టేట్ లెవెల్లో కమిషనర్ గారు వాళ్ళ ఆఫీస్ కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఈ అవకాశం అందరికీ పెద్దలకి ప్లస్ మన గ్రామ రైతులకి